హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన బ్యూటిఫుల్ కలెక్షన్ రానే వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కదండి. ఈ శారీస్ వచ్చేసి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్, ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో వీళ్ళ దగ్గర ఎలాంటి శారీ కావాలన్నా మనకి వీవర్స్ కదా అన్నీ మనకి తయారు చేసి ఇస్తారు. మనం ఏదైనా డిజైన్ చెప్తే కూడా వాళ్ళు సేమ్ యాజ్ డీజ్గా చేసి తయారు చేసి ఇస్తారనమాట. సో వీళ్ళ నెంబర్ వచ్చేసేసి 9154904118 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఒకసారి అయితే మీకు ఇందులో మోడల్స్, కలర్స్, లేదు అంటే మీరు కొత్తగా ఏదైనా పట్టు శారీని తయారు చేయించుకోవాలన్నా, లేదు అంటే కాటన్ శారీస్, ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి. అంతేకాదండి, మనం 30,000 పెట్టి, 20,000 పెట్టి, 50 లక్ష అలా పెట్టేసి మనం పట్టు శారీస్ తీసుకుంటూ ఉంటాము. అందులో జరీ పోగు, సిల్వర్ వీవింగు, జరీ వీవింగు, పట్టు వీవింగు, గోల్డ్ వీవింగ్ ఇలా ఉంటాయన్నమాట. మనం ఒక 4 సార్లు కట్టుకున్న తర్వాత ఆ శారీస్ మనకు చాలా ఫంక్షన్లకి ఇవి కట్టుకెళ్ళిపోయాము, ఇంకేం కట్టుకుంటాము అలా అనుకుంటాం కదండి. ఆ శారీస్ మళ్ళీ అది వచ్చేసి ఉపయోగపడిద్ది అనమాట. మళ్ళీ మనం వీళ్ళకే ఈ శారీస్ని మనం రిటర్న్ చేసేసి దాన్ని కాస్ట్ వాల్యూ ఆ రోజు ప్రైస్ ఎలా ఉందా ఏంటో చెక్ చేసుకొని, మినిమం ఫర్ ఎగ్జాంపుల్ మనం 30,000 పెట్టి కొనుక్కున్న ఆ శారీ మీద దాదాపు మనకు 10,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇస్తారు. చెప్తున్నాను మామూలుగా, అంటే మనం కట్టుకునే క్లాతులు కూడా అంత వాల్యూ ఉంది అన్నమాట. సో మనం మార్కెట్లో శారీస్ చాలా కొన్ని ప్లేసులలో అయితే చాలా విపరీతమైన ప్రైసెస్ వేసేసి పెంచేసి అమ్మేస్తున్నారండి. మనకి ఎక్కడైనా సరే వీవర్స్ దగ్గర అలా తీసుకుంటే కొంచెం రీజనబుల్గా వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనం కొనుక్కున్నందుకు మనం సాటిస్ఫై అవుతాం. కాబట్టి నేను ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ వీవర్స్ ఫోన్ నెంబర్ మీకు మెన్షన్ చేసి పెడుతున్నాను. 9154904118 అనే నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మనం శారీస్ కొనుక్కున్నాం, మనకి ప్రతిసారి మళ్ళీ అదే షాప్కి వెళ్ళాలని ఒక హ్యాపీ ఫీలింగ్ కూడా వస్తుంది. వాళ్ళ దగ్గరుండి మనకి కలర్స్, డిజైన్స్, ఆ యూనిట్ని చూస్తే మీకు మతిపోతుంది అనమాట. అవునా, మన శారీస్ ఇంతలా కష్టపడి తయారు చేస్తారా, వాటిని మనం ఎంత పొదుపుగా జాగ్రత్తగా కట్టుకోవాలి, వాడుకోవాలి, ప్రతిదీ మనం నేర్చుకుంటాము. ఒక వీవర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏదో బట్టలు కొనుక్కొచ్చుకున్న ఒక ఫీలింగ్ పక్కకు పెట్టేస్తే, వాళ్ళు వీవ్ చేయడానికి ఎంత ప్రాసెస్ చేస్తే ఆ క్లాత్ ఒక హ్యాండ్ కర్చీఫ్ రెడీ అవ్వడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది అనే వాల్యుబుల్ పాయింట్స్ అవన్నీ నేర్చుకుంటాం. ఫస్ట్ మనం కూడా ఇంతవరకు చూడలేని వాళ్ళందరూ చూస్తారు, కొన్ని నేర్చుకుంటారు. మన పిల్లలకి మనం ఆ జ్ఞానాన్ని కూడా అందించాలి. మనం ఇంకెప్పటి వరకు కూడా ఈ వయసుకు వచ్చాక కూడా కొంతమంది తెలిసి తెలియక అన్నిటి మీద అవగాహన లేక ఎట్లా పడితే అట్లా బట్టలు వాడుతూ ఉంటారనమాట. ఒకప్పుడు 2 పేర్స్ తీసుకుంటే ఇయర్ మొత్తం సరిపోయాయి అనమాట. ఇప్పుడు మంత్లీ 2 పేర్స్ కొన్నా కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదంటే మనం అన్నిటికీ రెడీమేడ్ మీద ఆధారపడిపోయాము. ఆ రెడీమేడ్ వల్ల అవి కొద్ది రోజులకి చెప్పాలంటే ఈ వాషింగ్ మిషన్లలో వాడటం వల్ల మనం వాడే లిక్విడ్స్ కావచ్చు, లేదు అంటే మనం వాడే సర్ఫులు కావచ్చు, ఇవన్నీ హెవీ అవ్వడం వల్ల సమ్ కలర్ షేడ్ అయిపోవడం, ఈజీగా క్లాత్ అనేది పాడైపోతుంది అనమాట. సో మనం అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకుంటూ దేన్నైనా ఇది ఎక్కడి నుంచి తయారైంది, ఎలా తయారైంది, ఏంటి అని అన్నీ తెలుసుకుంటూ వెళ్తే మనకి ఖర్చులు తగ్గుతాయి. ఫస్ట్ థింగ్ ఒక నాలెడ్జ్, అవగాహన వస్తుంది. మనం ముందు తరాల పిల్లలకి మనం అందించగలుగుతాం అనేది నా బాధ అన్నమాట. సో మీరందరూ ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ తెచ్చుకొని మనం కట్టుకునే బట్టల మీద మనం ఏంటో విచ్చలవిడి ఖర్చులు తయారయ్యాయని నా ఒపీనియన్. సో నేను చేసే ఈ శారీస్ వీడియోస్ మాత్రం ఒక అవేర్నెస్ రావాలి. అంతేకాదు, మీరు చూసే ప్రతిసారి కొనుక్కోమని కాదండి నేను వీడియోస్ చేసేది. ఆ శారీస్ యొక్క ప్రైస్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటున్నారేమో అని నా భయం. ఎందుకంటే ఒక ఐటెంను 10 రూపాయలు పెట్టి మామూలుగా దొరికే ప్లేస్ నుంచి మళ్ళీ మనం కొనుక్కునేసరికి అది 100 రూపీస్ పెట్టి, 100 రూపాయలు పెట్టి 10 రూపాయల ఐటెంని 100 రూపాయలు పెట్టి కొనుక్కోవడం అది కరెక్ట్ కాదు కదండి. మన హస్బెండ్ సంపాదించినా, మనం సంపాదించినా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సంపాదించినా అది ప్రతిదీ కష్టార్జితం, ఒక చెమట, అది రక్తం అని గుర్తుపెట్టుకొని మనం ఖర్చు చేయాలి అనేది నా ఒపీనియన్ అనమాట. ఈ మధ్య చాలా బిజినెస్లు, ఇది ఒకటే కాదండి, అన్ని రకాల బిజినెస్లలో రూపాయికి 10 రూపాయలు చూసుకుంటున్నారు. కానీ ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఈజీగా రీచ్ అవుతుంది, కానీ ఆ ప్రోడక్ట్ వల్ల మనం చాలా మనీని వేస్ట్ చేసుకుంటున్నాము.
మనం సంపాదించాలి అంటే ఇదే కాదండి, ఇదే లైఫ్ కాదండి. మనకి బోల్డ్ అనే నెట్వర్క్లు వచ్చేసాయి. సాఫ్ట్వేర్లు డెవలప్ చేయొచ్చు అంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్గా మారాలి, టెక్నాలజీని తెలుసుకోవాలి, చదువు రాని వాళ్ళకి చదువు నేర్పించుకోవాలి. అంతేగాని ఇది ఒకటే బిజినెస్, ఇదే జీవితం అనుకొని మాత్రం ఇందులోనే మనం ఒక బాతు పిల్లల్లాగా అందులో ఉండొద్దండి అనేది నా ఒపీనియన్ అనమాట. ఈ బిజినెస్ చేయాలి కొంతవరకే, దీని లాభ నష్టాలు అనేది మనం ఒక పర్టికులర్గా ప్రైస్ అనేది ఉండాలి అంటున్నాను అంతే. ఈ వీడియో మిమ్మల్ని కనుక ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను క్షమించేయండి, నా ఛానల్ని క్షమించేయండి.